హలో అండి, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఇదేంటి తెలుసా? మా పిల్లలు చేసిన అల్లరండి. ఈ అల్లరి ఎలా ఉందంటే నాకైతే చాలా నాకు చిన్ననాటి జ్ఞాపకాలు నా పిల్లలు చేసిన అల్లరి గుర్తొచ్చింది అనమాట. ఇంకా ఈ బిస్కెట్స్ ఇదైతే నేను తింటున్నాను. ఎవరెవరికి బిస్కెట్లు టీలో బిస్కెట్ వేసుకునే అలవాటు ఉంది? నాకైతే ఇది చాలా ఇష్టం అండి. చూడండి, ఇంకా పిల్లలు అనమాట. మా హస్బెండ్ గారు బ్రష్ చేయించారు. వీళ్ళు చూడండి, వీళ్ళు ఎంత బాగా తింటున్నారో. అక్కడ పెట్టేస్తే చాలు, ఇంక నేను పెట్టకముందే తినేస్తున్నారు. నాకైతే భలేగా అనిపించింది. చూడండి, ఆ బిస్కెట్లు స్పూను ఇస్తే స్పూన్తో కూడా భలేగా, ఈ పెద్దది చూడండి కింద మీద పడేసుకుంటూ. మళ్ళీ నెక్స్ట్ డే అయితే సేమియా ఉప్మా చేశాను. ఆ సేమియా ఉప్మా నేను పెట్టాలి అని పక్కకు పెట్టాను. వాళ్ళకి అసలు ఆగట్లేదన్నమాట, మేమే తినేస్తాము అనేసి. అది ఎందుకో నాకు నచ్చి నేను వీడియో తీశానండి. చూడండి ఎలా ఉండిందో. అది తర్వాత నేను ఆ స్పూన్ పెట్టి తినిపించాను. వాళ్ళకి ట్రై చేశారు, బట్ రాలేదు. ఈ టీ బిస్కెట్ అయితే భలేగా తింటున్నారండి. పాలైతే చాలా తక్కువగా తాగుతున్నారు, సరిగ్గా తాగట్లేదు. అందుకని టీ చేశాను అనమాట. ఈ బుడ్డది కూడా బిస్కెట్ చాలా బాగా తింటుంది చూడండి. ఇంకా వాళ్ళు మంచి ఎంజాయ్ చేస్తూ తింటున్నారనమాట. ఇంకా తర్వాత వాళ్ళు తిన్న తర్వాత ఇది నేను పెట్టుకుంటున్నాను, సేమియా ఉప్మా. నేను కూడా చాలా బాగానే చేశానండి. నాకు యాక్చువల్లీ వంటలు చాలా సరిగా రావు, బట్ నేను కూడా నేర్చుకుంటున్నాను. చిన్న గిన్నె ఉంది చూడండి. అయితే సేమియా ఉప్మాలో యాక్చువల్లీ మేము ఉప్మాలో పంచదార షుగర్ వేసుకుంటాము. ఇంకా ఇది సేమియా ఉప్మాలో కూడా షుగరే. నాకు ఇలా తినడమే ఇష్టం. పచ్చడి చట్నీ అలా కంటే కూడా ఇలా షుగర్ వేసుకుంటేనే నాకు చాలా ఇష్టం అండి. పంచదారతో చిన్నప్పటి నుండి అది అలవాటు అయిపోయింది. ఉప్మా అంటే పంచదార వేసుకునే తినాలి అని. చట్నీ పెట్టుకుంటే బాగుంటుందో లేదో అంత తెలీదు, బట్ అలా అయితే బాగుంటుంది. ఇది చూడండి, నేను బట్టలు ఉతికేసి వచ్చే వరకు ఇల్లు మొత్తం గందరగోళం. ఇంట్లో ఉన్నవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఎంత బాగా ఆడుకున్నారో చూడండి. ఇల్లు మొత్తం సందడి సందడి చేశారు. ఇంకా నేను బొమ్మలు ఇచ్చాను, ఇంకా ఫ్లవర్ వాజులు కూడా తీసుకొచ్చేసారు. నేను బట్టలు ఎంత ఒక 25 మినిట్స్ అయి కావచ్చు మేబీ. ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు కదా అని నేను ఊరుకున్నాను. ఆ చైర్ ఒకటి వేసానమాట కూర్చోండి. ఒక 2 పిల్లోస్ వేసి ఆ బొమ్మలు ఇచ్చాను. ఇవన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయన్నీ తెచ్చుకొని పెట్టుకున్నారు ఆడుకోవడానికి. ఇదంతా చూస్తే మేము చిన్నప్పుడు ఇలా ఆడుకోలేదండి. ఇలా కలర్ఫుల్ బొమ్మలతో ఇలా అస్సలు ఆడుకోలేదు. మట్టిలోనే చిన్న చిన్నవి కొబ్బరి చిప్పలతో చేసినవి ఉంటాయి కదా, వాటితోనే అన్నం కూరలు వండుకోవడము, మట్టిలోనే ఎగరడము దునకడము, ఇలా ఇంట్లో ఎప్పుడూ లేము అసలు. ఇంకా ఇప్పుడు పిల్లలైతే చూడండి, ఇవన్నీ నాకు చిన్న మెమరీస్ లాగా, వాళ్ళకి మెమరీస్ ఇవ్వాలని నేను ఇవన్నీ తీసానండి. ఇది నాకు బాగా నచ్చింది. వీడియో మీకు ఎలా అనిపించిందండి? మీకు నచ్చిందా? మా పిల్లలు చేసిన అల్లరి నేనైతే వీళ్ళతో కూడా చాలా ఎంజాయ్ చేశాను. ఇది మీకు నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి పిల్లలు ఎంత ముద్దుగా తింటున్నారో కదా. బాయ్ అండి.